చెప్పిన మాట ఆయన వినలేదు. లక్ష్మణ్ రావు గారు ఒకటి వినండి, మాట్లాడేటప్పుడు గౌరవం మాట్లాడండి సార్. ఓకే లక్ష్మణ్ గారు 2004లో అక్కడ స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగాలని ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తి చంద్రనాయుడుతోనే ఆ రోజున హైకోర్టుకి వెళ్ళి ఆయన తీసుకొస్తే ఒక పిటిషన్ వేస్తే అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు 338 జీవో తీసుకొచ్చారు. ఇక్కడ ఎటువంటి ఎలక్షన్లు ఈ 7 కొండల పరిధిలో ఎటువంటి ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు జరపకూడదు, శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయకూడదు అని చెప్పి 338 జీవో తీసుకొస్తే దాన్ని వక్రీకరించి 2 కొండలు అని చెప్పి ప్రసారం చేసినటువంటి అత్యంత దుర్మార్గుడు దౌర్భాగ్యుడు చంద్రబాబు. రైట్. మీ వాయిస్ మీరు కంట్రోల్ చేసుకోండి. మీరు మళ్ళీ మాట్లాడతాం మీతో. నేను మనతోటి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ ఇస్తాను, ఆగండి, కొంచెం కూల్ అవ్వండి. నేను కూల్ అవుతా సార్. నేను దయచేసి ఒకటే చెప్తున్నా మీకు, మమ్మల్ని డిబేట్కి టికెట్గా ఉంటే ఎదుటివాడు పద్ధతిగా మాడుకుంటేనే మేము డిబేట్. నేను దయచేసి చెప్తున్నా సార్, ఎదుటి వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలని మేము కోరుకుంటాం. ఎవరినైనా కూడా మీకు కూడా అదే చెప్పాను నేను ఏదైనా తప్పు మాడితే నన్ను దండించండి, నాకేం ఇబ్బంది లేదు. మేము ఎక్కడా కూడా పద్ధతిగా మాడాం. లక్ష్మణ్ రావు గారినే పిలిచా ఇన్ని రోజులు, కానీ ఆయన దౌర్భాగ్యుడు ఇంకొకటి. ఇప్పుడు మాట్లాడడానికి కొన్ని భాష ఉంది, నేను తప్పటట్లా, కానీ దౌర్భాగ్యుడు ఒక సీఎంను పట్టుకొని దౌర్భాగ్యుడు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రెండోది రకరకాల అవసరాలు మాటలు, రకరకాల పద్ధతులు. ఏమండి ఇట్లా అయితే మాత్రము దయచేసి నన్ను పిలవకండి. ఒకటి సార్, మీరు మీకు నచ్చితే రండి సార్. ఒక్క మాట వినండి. ఎవరినైనా ఒకటి మీడియా ముఖంగా మేము ఒకటి చెప్తున్నాం. విజయశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ఇలా పిలవండి, మమ్మల్ని ఇలా అయితే పిలవండి. డిబేట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా సంయమనాన్ని పాటించాలి. వినండి సార్, వినండి. విజయశేఖర్ రెడ్డి గారు సంయమనాన్ని పాటించాలి. దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమైనా మాట్లాడారా మీరేమైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నడి రోడ్డు మీద ఉరి తీయాలని మాట్లాడారు. ఇదే దౌర్భాగ్యుడు దుర్మార్గుడు రాక్షసుడు అని మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సార్ ఒక్క మాట వినండి. శేఖర్ రెడ్డి గారు, మీరు ఎవరి మీద ఉన్న కోపం మా మీద చూపించొద్దు దయచేసి. అదే ఇంత ముందు ఒకసారి లక్ష్మీరావు గారు మీరు వినండి సార్, దయచేసి వినండి. ఇంత ముందు కూడా లక్ష్మణ్ రావు కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, ఇంత ముందు కూడా ఒకసారి చెప్పా, ఏం మాత్రం మారట్లే. మేము పొద్దున్న లేస్తే డిబేట్లకు వచ్చి ఇంత దారుణంగా తిప్పుకోవాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు అతను సార్, నేను రెండు మూడు ఒక లీడర్ని, అతను ఎవరో నాకు తెలియదు. అతను వినవయ్యా అనే మాటని నేను ఒప్పుకోను. పద్ధతి విజయశేఖర రెడ్డి గారు వినండి, లక్ష్మణ్ రావు గారు, ఒకటి ఎవరైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. విజయశేఖర రెడ్డి గారు చెప్పిన విధానం కరెక్ట్ కాదు, సభా మర్యాద అంతకంటే కాదు. నేను చెప్పినాక ఆగాలి. ఒక మాట దౌర్భాగ్యుడు దుష్టుడు అనేది తమ వ్యక్తిగతంగా ఉన్న మాటని బయటికి మాట్లాడే క్రమంలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. అదేం తిట్టు కాదు, బండ బూతు కాదు. విజయశేఖర రెడ్డి గారు మీకు తెలుసు, దౌర్భాగ్యుడు దుర్మార్గుడు అనే మాటల్ని మీ టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. అవునంటారా కాదంటారా? ఈ రోజు వచ్చి కొత్తగా పదవేదో లక్ష్మణ్ రావు గారు ఏమైనా సృష్టించారా? లక్ష్మణ్ రావు గారు ఒకటి, మిమ్మల్ని సార్ నువ్వు అనటం తప్పు కాదు. నువ్వు అని ఏకవచనం పిలిచారు ఆయన, తప్పది. లక్ష్మణ్ రావు గారు నువ్వు అని పిలిచారు, తప్పు సార్, తప్పు సార్. సభా మర్యాదని ఎవరైనా పాటించాలి. లక్ష్మణ్ రావు గారు కూడా పాటించాలి. గౌరవంగా గౌరవంగా నడుపుతాం. 100% నేను మాట్లాడినా మీరు ఖండించండి. ఎవరైనా అంతే. మేము అదే చెప్తున్నాం సార్. అదే సార్ మేము చెప్పేది కూడా అదే సార్.
ఎవరైనా కూడా డిబేట్ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటాం. లక్ష్మణ్ రావు గారికి కూడా నేను 100 సార్లు చెప్పా, ఆయన ఎమోషన్ అయ్యి ఏకవచనాలను సింగిల్ వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఇప్పటికి కూడా నేను లక్ష్మణ్ రావు గారికి అదే చెప్తున్నా, సభా మర్యాదను పాటించాలి లక్ష్మణ్ రావు గారు, లేదంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. శేఖర్ రెడ్డి గారు, మీరు కూడా మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, నేను ఖండించకపోతే కదా మీరు మాట్లాడాలి. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, ఈ పేటెంట్ హక్కులు ఏమి వైసీపీ ఒక్కటే కాదు, జనసేన టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడకూడదు సార్. రైటే, మీరు చెప్పి కరెక్టే సార్. ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఏదైతే మాట్లాడతారో అది ప్రజల్లోకి పోయిన తర్వాత నేను ఎన్నిసార్లు అడ్డుపడితే లాభమే ఉందండి సార్. ఇప్పుడు సబ్జెక్టు పరంగా ఆయన ఏదన్నా చెప్పాడు నాకు నచ్చలా అని నేను మాట్లాడి మాడతా, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే అలయన్స్ లో ఉన్న పార్టీల గురించో ఒక డెరోగేటరీ కామెంట్ ప్రజలే ఆల్రెడీ పోయిందనుకోండి, మళ్ళీ నేను ఎన్ని మాడతా లాభమేంటి? రాంబటి రాంబాబు గారు తిట్టారండి, ఎనికి తీసుకోగలరా? నేను అంటున్నా సార్, మనము కొంచెం ఓపిక మాడదాము, డిబేట్ చేయండి. మీరు ఏదైనా మాట్లాడి పార్టీ గురించి, విధానాల గురించి ఎన్నైనా మాట్లాడండి, మేమేం కాదనట్లేదు. కరెక్ట్. ఎస్, మీరు సబ్జెక్ట్లోకి రండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక మాట, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు అద్భుతంగా డిబేట్ నిర్వహించగలరు, మంచి విషయ పరిజ్ఞానం ఉంది, మంచిగా చేస్తారు, మేమే కాదనట్టే సార్. ఐఎమ్ రెడీ టు కమ్ ఎవ్రీడే. కానీ సార్ వచ్చిన దగ్గర నుంచి గుండెని ఇట్లా లబ్ధం అనాలంటే ఎవడు ఏం మాట్లాడతాడో ఏం తిడతాడో తెలియని పరిస్థితుల్లో పొద్దున్న లేసానికి ఎవడు అనిపించుకుంటాడు సార్. సార్ మేము ఒకటి చెప్తున్నాం మీకు, మేము కానీ మా కుటుంబం కానీ ఇంతవరకు ఒక మాట మాట్లాడాలి మమ్మల్ని ఎక్కడ. మేము గత 25 సంవత్సరాల రాజకీయాల్లో ఎవరిని అనము, ఎవరి దగ్గర అనిపించుకోము. ఇదే టాపిక్లోకి రండి సార్, టాపిక్లోకి రండి. అందరం కూడా అదే విధంగా ఉంటాం. ఎవరు అయినా కూడా వ్యక్తిగత దోషాలు కరెక్ట్ కాదు, సింగులర్ వర్డ్స్ అసలు కాదు. నువ్వు అనే మాటలు లేకపోతే బూతు మాటలు మాట్లాడటానికి ఇది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. అది విజయశేఖర్ రెడ్డి గారైనా, ఆయన లక్ష్మణ్ రావు గారైనా, యశ్వంత్ గారైనా, ఇంకొకళ్ళైనా ఎవరైనా కూడా డే 1 నుంచి మేము అదే చెప్తాం. మీరు ఏదైతే సంయమనం పాటించగలిగి ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఎదవా నువ్వు అనే మాటలు మాట్లాడితే మేము ఖండిస్తాం. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అని మాట్లాడేటప్పుడు హోదా చూసుకుని మాట్లాడాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయనున్నారు విజయశేఖర్ రెడ్డి గారు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడనుకోండి, మీకు ఎట్టుంటుంది? మీరు కూడా సంయమనం పాటించాలి లక్ష్మణరావు గారు. మీకు 100 సార్లు చెప్పాను నేను. ఎప్పుడైనా కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరగాలి అంటే మీరు బండబూతులు తిడితే అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అని ఇప్పుడు తిట్టాడు ఆయన. మీరు అప్పుడే ఆ మాటలు రిపీట్ చేయడానికి ఎందుకు సార్? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడతారు అందరూ కలిసి. ప్లీజ్ దయచేసి, నేను ఎవరికి మీకు క్లాస్ పెట్టలేదు. నేను మామూలుగా ఒక డిబేట్ జరిగేటట్టు మీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్. ఒక్క మాట చెప్తున్నా సార్, అందరూ కూడా మీరు స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు, మనందరం కలిసి సమాజానికి ఉపయోగపడేటట్టు ఏది కరెక్ట్ కాదో చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి ఒకరికొకరికి ఉన్న స్నేహపూర్వక సంబంధాలను పోగొట్టేటట్టు చేసుకోవద్దు ఎవరు. లక్ష్మణరావు గారు మీకు కూడా చెప్తున్నా, అండ్ మీకు కూడా చెప్తున్నా సార్, దయచేసి సభా మర్యాదను పాటించండి. ఏదైతే చర్చ జరుగుతుందో మీకు ఇచ్చే వరకు ఆగండి. దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అనేవి వైసీపీకే పేటెంట్ హక్కు కాదు. దానికి టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. చాలామంది చాలా మాటలు మాట్లాడారు. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు. యాక్సెప్టెడ్. ప్లీజ్ దయచేసి టాపిక్లోకి రండి. మీరు ఎప్పుడు మాట్లాడలేదని నేనే చెప్తున్నా. మాట్లాడలేదు. లక్ష్మణ్ రావు గారు కూడా మాట్లాడరని నేను ఆశిస్తున్నా ఈ డిబేట్లో. రైట్, ప్లీజ్ టాపిక్లో. ఇప్పుడు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు ఏమైతుందంటే, సార్ ఏదైనా ఒక పార్టీ స్ట్రెంగ్త్ అనేది ఎవరైనా కనుక్కోవాలంటే వారికి ఉన్న ఎంపీలు ఎంతమంది ఉన్నారు, లేదంటే రీజనల్ పార్టీ ఏది, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ను జనరల్ గా ఎవరైనా ఎస్టిమేట్ చేస్తాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వీరు 1100 ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అనేది ఆయన మాటల్లోని సారాంశం. అంటే దీంట్లో కారణం ఏంటి సార్? అంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వీరు 1100 మంది ఉన్నట్టు సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మండలిలో కావచ్చు, లేదంటే బయట వీళ్ళ నేతలు మాట్లాడే మాటలు కావచ్చు, చేసే సౌండ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇట్లా ఉంది. ఇది న్యాయమేనా అని ఆయన క్వశ్చన్ చేశారు ఇక్కడ అసెంబ్లీలో. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి?
ప్రజలు వీళ్ళను ఓడించినా తిరస్కరించినా వీరు ఈ పద్ధతిలో మాట్లాడడం కరెక్టేనా? ఇంత దుమ్మెత్తి పోయడం, దాడి చేయడము, లేదంటే ఇంత నానా యాగి చేయడం కరెక్టేనా అనేది పవన్ కళ్యాణ్ గారి సారాంశంలో మాటల్లో సారాంశం. అయితే ఇదొకటి. సో దీన్ని ఎందుకన్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారి విషయంలో కావచ్చు, జోగి రమేష్ గారి విషయంలో కావచ్చు, అట్లాగే రకరకాల, ఇప్పుడు రోజా గారు కూడా ఈ మధ్య కాలంలో అత్యంత దారుణంగా మాట్లాడుతుంది. ఒక సీనియర్ మినిస్టరు ఏమండి, ఆయన మన అచ్చెన్నాయుడు గారి గురించి నిన్న అడ్డగాడిదా, బాడీ బిల్డింగ్ సరిపోదు, ఈ ఏం మాటలండి? ఒక మహిళ అది అందున ఒక ఎక్స్ మినిస్టర్, ఆమె 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అంత పద్ధతి లేకుండా ఒక సీనియర్ మినిస్టర్ ని మాట్లాడుతూ ఉందంటే దీన్ని ఏమనాలి? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రకరకాల పద్ధతులు. ఇప్పుడు రెండోది అంబటి రాంబాబు గారు, ఇప్పుడు ఒకటి సార్, వల్లభనేని వంశీ గారు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి మిథున్ కావచ్చు, రకరకాల వ్యక్తులు చిలుపు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎక్కడా జరగని ఈ రోజువారీ సమావేశాలు, లేదంటే విశాఖపట్నంలో అందరూ కలిసి మాట్లాడుకోవడాలు, లేదంటే ఇంకొక ఊర్లో కూర్చో మాట్లాడుకోవాలి, ఎక్కడా జరగంది ఒక అంబటి రాంబాబు గారి విషయంలో ఎందుకు జరుగుతుంది అంటే మాకున్న డౌట్, సందేహం ఏంటంటే ఏదో ఒక కులాల మధ్య కుంపట్లు పెట్టడానికో, కులాల మధ్య రచ్చ పెట్టడానికో, లేదంటే తెలుగుదేశం మధ్య రచ్చ సార్ వినపడుతుందా? ఎస్ వినబడుతుంది, వాయిస్ వినబడుతుంది. ఎస్, కంటిన్యూ చేయండి. కులాల మధ్య రచ్చ పెట్టడానికో, లేదంటే గవర్నమెంట్ ని కొంత డీస్టెబిలైజ్ చేయడానికో జరుగుతున్న వాతావరణం లాగా మనకు కనపడుతోంది. ఇది అందరూ కూడా అంగీకరిస్తున్నారు, అందరి దగ్గర అందరూ ఇదే మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక కులం ఓట్లేస్తేనే గెలుస్తామా అనేది ఆయన వాదన. అది నిజమే కదా సార్. అంటే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పోటీ చేసినా అన్ని కులాలు ఓట్లు అయిపోతే గెలుస్తామా? నేను ఒకటంటున్నా సార్. ఇప్పుడు మన లక్ష్మణ్ రావు గారు ఒక మాట అన్నారు, ఏమని? పవన్ కళ్యాణ్ గారు పలానా కులం నాకు ఓట్లేని అడిగారు అని. సార్ ఆయన ఏ రకంగా అన్నారో చెప్తారండి. ఒక మీటింగ్ లో ఆయన సీఎం 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 అని అరుస్తూ ఉన్నారు. ఆ అరిచేటప్పుడు, అయ్యా సీఎం సీఎం అని మీరు అరుస్తున్నారు, ప్రతిసారి గోల్ చేస్తున్నారు, నేను ఎలా అవుతా సీఎం ని? కనీసం ఇప్పుడు నాలో మంచితనం అంటే ప్రజలకు నేను చేయవలసిన నా తపన చూడండి. లేదు ప్రాంతీయవాదం అంటే కనీసం ఈ ప్రాంతవాడిని అనన్నా ఓట్లేయండి. లేదు ఆఖరికి అంటే వేరే ఏ ఇది లేకపోతే కనీసం ఇప్పుడు మీరు సీఎం అని అడిగితే వాళ్ళు కనీసం ఆ కులను చూసైనా ఓట్లేయండి. ఏదో ఒకటి, ఒక మంచితనాన్నో లేకపోతే ఒక ప్రాంతీయవాదాలు ఏదో ఒకటి చూసి నాకు ఓట్లేయండి అని అన్నారే కానీ నా క్యాస్ట్ అంతా, నేను పలానా క్యాస్ట్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు ఆ క్యాస్ట్ వాళ్ళంతా నాకేయాలని ఆయన ఎక్కడా చెప్పలేదు సార్. సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాస్ట్ బట్టో లేకపోతే ఒక ప్రాంతమో మతం బట్టో ఇక్కడ రాజకీయాలు చేయట్లా. ఒకవేళ ఆయన ఎక్కడైనా అనింటే వాళ్ళు చేసే గోల బట్టి అన్నారు కానీ ఆయన మనసులోంచి వచ్చిన మాటేం కాదు. అది ఆ రోజు యాక్సిడెంటల్ గా బయటకు వచ్చిన మాటే సార్. ఇంకొక మాట ఏం చెప్తా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకు సమానంగా గౌరవిస్తూ ఉన్నా కూడా, కానీ కాపు కులం ఏమనుకుంటుంది, మాకు రాజ్యాధికారం కావాలి, మాకు కూడా రాజ్యాధికారంలో మా షేర్, మా భాగం మాకు కావాలి, మేము ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం, సో మా కోసం మా రాజ్యాధికారాన్ని తెచ్చేవాడు ఒక మగాడు మాకు కావాలి అని వారు ముందు చిరంజీవి గారిలో ఆ మగాడిని చూసుకున్నారు. దాని తర్వాత చిరంజీవి గారు